మోహన మోహన ఏమిటి నీళ్ళు నువ్వే నవ్వుకుంటున్నావు? అరే బకెట్లో నీళ్లు నిండిపోయి బయటికి పోతున్నా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఏంటి విషయం? అబే ఏం లేదే. చూడు మోహన, యజమానులు చీకట్లో ఇచ్చే తీపి బహుమతులు జీవితాంతం మనం చేదుగా మొయ్యాల్సి ఉంటుంది. ఇది మన పని మనిషి వర్గానికి ఉన్న శాపం. అలా అర్థం కానట్టు చూడకమ్మా. ఇదేంటి ఈవిడికి ఇలాంటి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటున్నావా? నావి చెడ్డ ఆలోచనలు కాదమ్మా, బతికి చెడ్డ ఆలోచనలు. నాకు జీవితం నేర్పిన పాఠాలు. రా అన్నయ్య. ఏమ్మా బాగున్నావా? ఏమిటి అర్జెంటుగా రమ్మన్నావు? ప్రాబ్లం ఏం లేదు కదా? ఏమన్నయ్య, నేను చేయకి ఫోన్ చేస్తే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు అర్థమేనా? అది కాదమ్మా. అలా నువ్వు అనుకోవడంలో తప్పులేదులే అన్నయ్య. నేను ఎప్పుడు ఫోన్ చేసినా అలాంటి పరిస్థితుల్లోనే చేశాను. చచ్చా అదేం కాదమ్మా. అర్జెంట్ అన్నావు, పైగా మన ఊరు నుంచి అన్నావు. దాంతో అన్నయ్యలు ఏమైనా వచ్చి నిన్ను టెన్షన్ పెట్టారేమోనని నేను టెన్షన్ పడ్డాను అంతే. అలాగా? కానీ ఈసారి నీకు ఫోన్ చేసింది మాత్రం ఒక మంచి వార్త చెప్పడానికి. మంచి వార్త ఏమిటమ్మా అది? ఏవే నన్ను చూడగానే పాట ఆపేశా? ఒక్కసారైనా నీ పాట పూర్తిగా విందామంటే కుదరదు కదే. పాడవే. నాకు సిగ్గమ్మగారు. నీకు నా దగ్గర సిగ్గంటే నువ్వు చాలా బాగా పాడతావు. పాడవే. ఇప్పుడు వద్దమ్మగారు, తర్వాత పాడతాను. తర్వాత అంటే ఇప్పుడు అస్తమానం ఇలాగే తప్పించుకుంటున్నావు. ఈసారి వదిలేది లేదు. పాడతావా లేదా? వద్దమ్మగారు. ఏంటమ్మా మీ గొడవ? ఏం లేదే, దీనికి భగవంతుడు చక్కటి గొంతిచ్చాడు, స్వరజ్ఞానం వచ్చాడు, బాగా పాడుతుంది. కానీ ఎప్పుడు పూర్తిగా పాడదు. అలాగా? ఏ మోహన, నాకు పాటలంటే చాలా ఇష్టమే. ఒకసారి పాడవా? ఏంటే మా అమ్మ చెవి కొరుకుతున్నావు? ఏం లేదే, తర్వాత నాకు మాత్రం విడిగా పాడి వినిపిస్తుందట. మోహన, నేను వెళ్లే లోపల నీతో పాడించకపోతే నా పేరు శాంతి కాదు. సాయంకాలం బయలుదేరి వచ్చేస్తాను. ఓకే. ఏరా నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. ఇప్పటికి అమ్మ గుర్తొచ్చిందన్నమాట. లేదమ్మా, నేనే అర్జెంటుగా ఓ విషయం మాట్లాడాలని రమ్మన్నాను. ఓహో, ఇప్పుడు వచ్చింది కూడా నన్ను చూడ్డానికి కాదు, నీ ముద్దుల చెల్లెలు పిలిస్తే వచ్చావన్నమాట. ఇంతకీ ఆ అర్జెంట్ విషయం ఏదో మీ అన్న చెల్లెలు మాట్లాడుకున్నారా? ఏం లేదమ్మా, నా ఫ్రెండ్ సావిత్రి నీకు తెలుసు కదా? తెలుసు. వాళ్ళ ఆయన మోహన్ రావు అక్కడ చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అమ్మా. ఐటీ వ్యాపారంలో బాగా సంపాదించాడు. వాళ్ళకి శిరీష్ అని ఒకే ఒక కూతురుంది. అమ్మాయి చాలా బాగుంటుంది. ఆ పిల్ల పుట్టి పెరిగింది కూడా అమెరికాలోనే. మొన్న మధ్య విశ్వం చదువు గురించి సావిత్రికి ఫోన్ చేస్తే తనే మాట ఎత్తింది. విశ్వంకి వాళ్ళ అమ్మాయిని చేసుకోమని అడిగింది. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని. ఇందులో నా అభిప్రాయం ఏముంది? నువ్వు బాగా చదువుకున్న దానివి, పైగా నీకు సావిత్రికి ఉన్న స్నేహం ఎలాంటిదో నాకు తెలుసు. సంబంధం పరంగా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నాకు చిన్న అనుమానం. ఏంటమ్మా? ఆ పిల్ల అమెరికాలో పుట్టి పెరిగిందన్నారు కదా, మన సంస్కృతి సంప్రదాయాల్ని గౌరవిస్తుందంటారా? ఆ విషయంలో నాది గ్యారంటీ అమ్మా. ఆ అమ్మాయితో 4-5 సార్లు ఫోన్లో కూడా మాట్లాడాను. వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ తాలూకు వీడియో క్యాసెట్ కూడా చూశాను. మోడర్న్ డ్రెస్సులు వేసిన అచ్చం 16 అణాల తెలుగు పిల్లలాగే ఉంది. సావిత్రి గురించి నాకు తెలుసు, అది చాలా కట్టుబాట్లలోనే పెంచుంటుంది. నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఇంకా ఆలోచించడం ఎందుకు? మంచి ముహూర్తం చూడండి. నీకు నాదిస్తే తగిలేలాగున్నాయా? దగ 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 ఆడిపోతున్నావు. అసలు నువ్వే హీరోగా చేసేయక ఆ చిరంజీవి గారిని పెట్టి సినిమా తీయాలనే తాపత్రం ఏంటాయా నీగా? గారు, చిరంజీవి గారు అను. మీరు ఫ్యాన్స్ కాబట్టి మీరు అంటారు. నాకేం చేశారని నేను అనాలి. ఏం చేశారా? హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, బస్ సెంటర్స్, అన్నదానాలు ఒక్కటేంటి, ఆంధ్రదేశంలో అడగరా ఆయన ఏం చేశారు? ఎక్కడో ఎవరికో ఏదో చేస్తే నాకేంటండి? నాకేం చేశారు? నీకేం చెయ్యాలరా? చూడండి, యాక్సిడెంట్ అయినోడికి బ్లడ్ అంత అవసరం, అలవాటు ఉన్నోడికి మందు అంత అవసరం అండి. చూడండి, ఇదిగో మందులకు షేకింగ్ ఎలా వచ్చేస్తుందో నాకు. అంటే అంటే నీకు ఆయన మందు పోయించాలా? ఆయన కాకపోతే ఆయన ఫ్యాన్స్ మీరు పోయించచ్చు కదండి. ఏంటండి కొడతారా?
ఆ కొట్టేదో 200 కొట్టండి సరిపోతున్నాయి. ఏంటి కొట్టరా? అయితే చిరంజీవి గారి మీద ఒట్టే. నా ఒట్టు చాలా పవర్ఫుల్ అండి, ఆలోచించుకోండి. రేయ్, ఇదిగో 200 కాదు 500. మళ్ళీ ఎప్పుడైనా ఆయన మీద ఒట్టు పెట్టావో నేను చిరంజీవి గారికి వీడికంటే పెద్ద ఫ్యాన్ అని వీడికి తెలదాం. 500 నొక్కేసాం కదా, ఇంకా దీన్ని చంపేసి ఉద్యమంలో ఉండాలి మనం. రామ చిలకమ్మ ప్రేమ అమ్మలకమ్మ. ఏమా బాగున్నావా? బాగున్నానండి. శాంత, హలో, రండి రండి. ఎంతకాలం అయింది నేను చూసి. బాగున్నావా? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఈ బతుకు నువ్వు పెట్టిన భిక్షే కదే, నిక్షేపంగా ఉన్నాను. ఇదిగో నువ్వు ఇలా భిక్ష భిక్ష అన్నావు అంటే నేను ఇప్పుడే ఊరికే అన్నాను లేవే. బాగున్నావా? బాగున్నాను అన్నయ్య గారు, మీరు బాగున్నారా? బాగున్నాను. అవును, శిరీష్ ఏది? రాలేదు. రాలేదా? హాయ్ ఆంటీ. కంగారు పెట్టావు కదే. ముందు నాకు కదమ్మా, పెద్దవాళ్ళకి పెట్టాలి. రామ్మా, రాదే, రండి అన్నయ్య. నమస్తే సార్, నా పేరు నారాయణ. ఈ ఇంటి యజమానురాలు నాకు అక్క వరుస అవుతుంది. అంటే ఈ దాసు నా మేనలుడు. ఈ పెళ్లి జరిగింది అనుకోండి, మీరు నా తమ్ముడు వరుస అవుతారు. అర్థమైంది కదా? ఇప్పుడు రండి. మా ఊరు ఎలా ఉంది శిరీష? చాలా బాగుందండి. పచ్చటి పొలాలు, ఈ గోదావరి చాలా థ్రిల్గా ఉంది. రండి రండి రండి. నమస్కారం అండి. ఏంటి అలా చూస్తున్నారు? వీళ్ళు ఏ గ్రహం నుంచి దిగారనా? ఈ గ్రహం వాళ్ళే. మా అక్కని జాగ్రత్తగా చూసుకోమని ఈడ ముగ్గురిని పెట్టారు. వీళ్ళు ఆ పని పనులు చూసుకుంటారు. చాలే, నోరు మూసుకో. రండి. ఇదిగా బంధువుల ముందు చులకనగా మాడితే కోపం వచ్చేది. కోపడి పనా వద్దులే, మానేస్తాను. అమ్మా, ఎవరొచ్చారో చూడు. ఎవరు? సరిగ్గా చూడమ్మా. అబ్బా, ఈ వయసులో నాకు ఈ పరీక్షలేంటే? ఎవరో చెప్పవే. నేనమ్మా, సావిత్రిని. నా తల్లి, నా తల్లి, బాగున్నావా? మీ ఆశీర్వాద బలం వల్ల బాగున్నానమ్మా. ఇది మీ మనవరాలు, నా కోడలు. శిరీష, చిరంజీవి చిరంజీవి, బంగారు బొమ్మలా ఉన్నావు. అవునవును. వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో. వద్దులేమ్మా, వాళ్ళకంత సీన్ లేదు. ఒరే, నువ్వు నోర్మై. అలాగే. నువ్వు పెట్టమ్మా. నిండు 100 ఏళ్ళు వర్దిల్లమ్మా. లేవమ్మా, జిందగీలో ఎప్పుడు ఇజ్జత్ తోటి అందరిని దబాయించి బతకాలి. కన్ఫ్యూజ్ అవ్వకమ్మా, అది నైజాం యాస. నీకు తిట్టినట్టుంది కదా. నా తల్లి పసుపు కుంకాలతోటి, గంపెడి పిల్ల పాపలతోటి, పెరట్ నిండా సొమ్ములతోటి, గాది నిండా ధాన్యంతోటి, దాక నిండా కూరలతోటి ఇది కలకలకలకలాడుతుంటుంది. శ్రీకాకుళం యాస, నీకు అర్థమై కాదు. ఏ మోహన, చూసి నేర్చుకో. కోట్ల ఆస్తి, పైగా అమెరికాలో ఉంది. అయినా వినయము మర్యాద ఒక్కసారైనా మా కళ్ళకు దండం పెట్టావా నువ్వు? యు ఆర్ సో బ్యూటిఫుల్. ఐ యామ్ శిరీష. మీరు? నా పేరు మోహన్ అండి. ఇక్కడ వీళ్ళందరికీ పని మనిషిని. విశ్వం, విశ్వం, వస్తున్నా. ఇక్కడేం చేస్తున్నావురా? ఎవరొచ్చారు చూడు. హాయ్ యంగ్ మ్యాన్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు అంకుల్? ఫైన్. బాగున్నారండి? బాగున్నాను విశ్వం. దిస్ ఇస్ మై డాటర్ శిరీష. హాయ్. హాయ్, ఐఎమ్ విశ్వం. ఐ నో. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతుండండి. హాయ్, హౌ ఆర్ యు? అమ్మాయి ఎలా ఉంది? నీకు నచ్చిందా? మా అమ్మకి నచ్చింది కదా ఆంటీ. అంటే నీకు నచ్చలేదా? నాట్ లైక్ దట్. మా అమ్మకి నచ్చింది ఏదైనా నాకు నచ్చినట్టే. అమ్మా, బెంగళూరు కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మాట్లాడొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. మీ వాడు ఫాస్ట్ని. ఏ ఫోన్ కాల్ వంకతో మా అమ్మాయితో మాట్లాడడానికి వెళ్తాడు చూసావా? నో, నిజంగానే తన ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, పెళ్లి ఎలా చేయాలనుకుంటున్నారు? ఎక్కడ చేయాలనుకుంటున్నారు? చేసినట్టుంది. అదేం ప్రశ్న? ఎక్కడ చేయడం ఏంటి? పెళ్లి ఆడపిల్ల ఇంట్లోనే కదా జరగాలి. ఆ. మీ ఇంట్లోనే జరిపిద్దాం. అయినా మీ నేటివ్ ప్లేస్ 20 కిలోమీటర్లే కదా ఇక్కడ నుంచి. పెళ్లికి ఒక రోజు ముందే మేమంతా వస్తాం. మరి ఆ ఏర్పాట్లు ఆ ఏర్పాట్లని నాకు వదిలేండి. మీకు ఎందుకు? వచ్చే బంధువులు కార్లు, లాడ్జింగ్ లో రూమ్లు నేనే బుక్ చేసుకుంటాను. పంతుళ్ళు, వంటోళ్ళు, మండపాలు, తోరణాలు, ఒకటేంటి పందిళ్ళ దగ్గర నుంచి పసుపుతాడు దాకా మొత్తం నేనే చూసుకుంటాను. ఆడపిల్లి వారికి, మగపిల్లి వారికి ఏ ఇబ్బంది లేకుండా భారవంతా నా బోధాల మీద మోసుకుంటాను. యూ డోంట్ వరీ. అయితే మేమేం చేయాలంట? జుట్టు చెదరకుండా, ఇస్త్రీ బట్టలు నలక్కుండా ఉన్న పెడపలమనే కొత్త నోట్టు నేను అందరికి ఎన్నిమ్మంటే అన్ని ఇచ్చేసేయండి నాతో సహా. అంతే అంటావా? అంటే డౌటా? అయితే నా కోపం చేస్తున్న కోపడి పనా? అమ్మమ్మో, వద్దులే. వద్దా? వద్దు. సరే అయితే ఇక మేము బయలుదేరుతామమ్మా. ఎక్కడికి? ఎక్కడికేంటి? మా ఊరి ఇక్కడికి 20 కిలోమీటర్లే కదా. మేము వెళ్ళి పెళ్లి పనులు చూసుకోవద్దు? అయినా కతికితే అతకదంటారే. అయ్యో, అవన్నీ పాతకాలపు నమ్మకాలే. నువ్వు మా ఇంట్లో కతకాలి. ఎలా అతకదో నేను చూస్తాను. ఇదిగో, మా మోహన్ చేతి వంట తిన్నావనుకో, నేను మా ఇంటికి వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను అంటావు. అలాగే తల్లి, భోంచేసి వెడతాం, సరేనా?